అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హోమాలు అంటే ఏమిటి? వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటి? ముందుగా ఆచమనం, సంకల్పం. రెండవది అగ్ని ప్రజ్వలనం, పరిమార్జనం. మూడవది నవగ్రహ హోమం. 4 అగ్నిశుద్ధి మంత్రాలు. 5 దేవతలకి హోమం. 6 అగ్ని అలంకరణం. 7 దిక్పాలక హోమం. ఇలా ప్రామాణికంగా చేయాలి. ముందుగా హోమగుండని నిర్మించే స్థలాన్ని శాస్త్రం ప్రకారం కొలతలతో వేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి శుద్ధి చేయాలి. ఆవు పిడకలు సమిధలు, నవగ్రహ సమిధలు, ఆవు నెయ్యి కర్పూరం సిద్ధం చేసుకొని మండప పూజ, అగ్ని ప్రజ్వల, అష్ట దిక్పాలకుల ఆరాధన, నవగ్రహ ఆరాధన, అష్టభైరవ బంధన పూజ సంకల్పం ఇలా ప్రామాణికంగా చేస్తేనే హోమం. లేదంటే అది ధూపం లేదా మంట అవుతుంది. ముందుగా గణపతి హోమం. విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతూ ఉంటుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద, కార్యసిద్ధి కలుగుతాయి. రుద్రహోమం. పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయటం వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్యుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్రహోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది. చండీ హోమం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరి సంపదల కోసం చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. చండీ హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీ హోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతూ ఉంటుంది. గరుడ హోమం. మానవుని శరీరాకృతి గరుడిని ముఖం కలిగి శ్రీ మహావిష్ణువి వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడు. గరుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలుచుకునే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధి విధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం, అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలుగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము, అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి జరుగుతుంది. సుదర్శన హోమం. శ్రీ మహావిష్ణువుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్ట శక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్ట శక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయాల్లో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతూ ఉంటుంది. హోమాగ్నికి అష్టద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది. మన్యు సూక్త హోమం. వేదాలను అనుసరించి మాన్యు అనగా ఆగ్రహమని, లేదా మరొక అర్థంలో
తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది. మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మాన్యు సూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. లక్ష్మీ కుబేర పాశుపత హోమం. హిందూ ధర్మానుసారంగా సంపదకి దేవతలుగా లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజిస్తాము. జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారి కోసం సూచింపబడేదే లక్ష్మీ కుబేర పాశుపత హోమం. జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుగనగా శుక్రవారాన్ని లక్ష్మీవారముగా పరిగణిస్తారు కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది. మృత్యుంజయ పాశుపత హోమం. మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం. పేరులో ఉన్నట్టుగానే మృత్యువు పైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణహాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్ట శక్తులను అదుపు చేసి సంహరించే భూతనాథుడిగా పిలువబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు. ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావలసిన ప్రధాన వస్తువులు దర్భ, అమృతమూలిక. దీర్ఘాయుష్యును కోరుతూ హోమం చేసేవారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు. నవదుర్గా పాశుపత హోమం. భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింపబడుతుంది. జటదుర్గా, శాంతిదుర్గా, శూలిని దుర్గా, శబరి దుర్గా, లవణ దుర్గా, అసురి దుర్గా, దీపదుర్గా, వనదుర్గా మరియు జ్వాలాదుర్గా. దుర్గామాత యొక్క ఈ 9 రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గా పాశుపత హోమం. ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి, సంపద, ఆరోగ్యం, ఆయుష్, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాల నుండి విముక్తి కలుగుతుంది. ప్రత్యంగిర హోమం. ప్రత్యంగిర అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్ట శక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారట. అందుకనే రావణాసురుని కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది. కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్ళు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. హోమంలో ఎండుమిర్చి వేసినా దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఓ వింత. ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే 7 అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెను పూజించేటప్పుడు వీలైనంత వరకు పెద్దలని, అనుభవజ్ఞులని సంప్రదించి వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి. వారాహి హోమం. వారాహి హోమం అనేది చాలా శక్తివంతమైన హోమం. ఇది వారి జీవితంలో జరిగే చెడు విషయాలను ఎదుర్కొనే భక్తులందరినీ కాపాడుతుంది. అనారోగ్యం, మంత్రతంత్రం, చెడు కన్ను వేయడం,
జీవితంలో అనవసరమైన ఆపదలు, ధైర్యం మరియు విశ్వాసం లేకపోవడం, ఏదైనా పని చేయడంలో భయం, మీలో సంపద మరియు హోదా లేకపోవడం వంటి జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి వారాహిదేవి సరైన మరియు శక్తివంతమైన దేవత. వరాహిని దండం దేవి అని కూడా పిలుస్తారు. వారాహిదేవిని ఆవాహన చేయడం ద్వారా వారాహి హోమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత దేవతకు అంకితం చేయబడిన మంత్రాలను పఠించడం మరియు హోమం చేయడం చేస్తారు. వారాహిదేవి మీ జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని దుష్ట శక్తులను తిరస్కరించడానికి ఆమె మీకు స్వచ్ఛమైన ఆలోచనలు మరియు అవాంతరాలు లేని జీవితాన్ని అనుగ్రహిస్తుంది. వారాహి హోమం చేయడం వలన దుష్ట కార్యాలు లేదా మంత్రతంత్రాలు తొలగిపోతాయి మరియు ప్రమాదాల నుండి మిమ్మల్ని లేదా మీ ప్రియమైన వారిని కాపాడుతుంది. వారాహి హోమం చేయడం వలన మీ కష్టాలు తొలగుతాయి. ముఖ్యంగా శరీర బాధలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువుల దృష్టి ఉండదు. వారాహి లక్ష్మీదేవి యొక్క ఉగ్రరూపం. ధనం, ధాన్యాలు సంపూర్ణంగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.